నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కొల్లిపరలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అపూర్వమైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొల్లిపరలో శుక్రవారం స్మార్ట్ కార్డు పంపిణీ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని కార్డుదారుల ఇళ్లకు వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. వీటితో పాటు దీపం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సభకు కొల్లిపర తహసీల్దార్ సుధీర్ అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేస్తుందని, గతంలో వీధి చివర బళ్లు వద్ద గంటల తరబడి నిలబడి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కార్డుదారులకు వీలుగా రేషన్ షాపులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 83,000 తెనాలి నియోజకవర్గంలో కొల్లిపరలో 19,000 కుటుంబాలకు రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు చెప్పారు. గత కార్డుల్లో వారి పేర్లు, ఫోటోలు పెద్దగా వేసుకుని కార్డుదారుల పేర్లు చిన్నవిగా ఉండేవి. కానీ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతి అక్షరం క్లియర్ గా కనబడే విధంగా ముద్రించి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి షాప్ కి 10% ఎక్కువ సరుకు పంపడం జరుగుతుంది. దీని ద్వారా కార్డుదారుడు ఎక్కడైనా రేషన్ తెచ్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణా తగ్గించే విధంగా పారదర్శకంగా ఒక మార్పు తెచ్చే క్రమంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాము. నేటికి 2,48,00,000 మందికి అందించాం. 2,500 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వంది. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. కొల్లిపరలో రక్షిత మంచినీటిని అందించే విధంగా ముందుకు వెళతామన్నారు. రాజకీయాలు చూడను, అన్ని విధాల కొల్లిపరను గతంలో మాదిరి అభివృద్ధి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%తో ప్రతి నెల మనం ఈ రోజున రేషన్ బియ్యం మనం సరఫరా చేస్తున్నాం. బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. గతంలో మీ అందరూ కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళం, వంట నూనె ఇచ్చేవాళ్ళం. ఈ రోజున కొత్తగా మేము ఆలోచించేది ఏంటంటే, ధరలు పెరిగినప్పుడు వంట నూనె కానివ్వండి, లేకపోతే కందిపప్పు కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని మీకు తక్కువ రేటుకే ప్రభుత్వం అందజేసే విధంగా మళ్ళీ రేషన్ షాపులు తీసుకొచ్చాం. ఇదివరకు వ్యాన్ వచ్చేది, అక్కడ వీధి వరకు తెచ్చుని గంట సేపు 2 గంటల సేపు ఆ టైం కోసం మీరందరూ ఎదురు చూసి వ్యాన్ రాగానే మీరు వెళ్ళి తీసుకుంటేనే మీకు దొరికేది సరుకు, లేకపోతే దొరికేది కాదు. కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 29,762 షాపులు ఏర్పాటు చేశాం రాష్ట్ర మొత్తంలో. ఈ 29,722 షాపులు కూడా ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 4 నుంచి 8 వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళ తలుపు తెచ్చించే విధంగా, మీ అందరికీ సేవలు చేసే విధంగా ఈ కార్యక్రమం చేశాం. వీటితో పాటు చాలా మంది వృద్ధులు ఉన్నారు, బిర్యానీలు ఉన్నారు, పెన్షన్ తీసుకునే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే సరుకు ఇవ్వాలనేది మన ప్రభుత్వం చేపట్టింది. ఇంటింటికే వెళ్ళి రేషన్ సరుకులు అందించే విధంగా ఒక కొత్త ఆలోచనతో మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 ఇళ్లకు, అంటే 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ కార్డు అందిస్తున్నాం. ఈ రోజు మనం కొల్లిపరలో చేసుకున్న ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలో 5,85,000 మందికి మనం ఈ కార్డు ఇస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో 83,000 మందికి ఇస్తున్నాం. కొల్లిపరలో దాదాపు 19,000 గృహాలకు ఈ కార్డు అందిస్తున్నాం. సో సుమారు 40,000 మందికి మనం ఈ కార్డు అందించినట్టు. ఎందుకంటే ఒక్కొక్క గృహం ఒక్కొక్క కార్డు పైన కనీసం 3 నుంచి 4 ఉంటారు కాబట్టి దాన్ని చూసాగా దాదాపు 40,000 మందికి మనం ఈ కార్డు అందిస్తున్నాం. అవసరమైతే మీకు 30 కిలోల బియ్యం మీకు ఇచ్చేటట్టు, అదేవిధంగా మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు దొరికేటట్టు. ఎందుకంటే మీరు మీ బిడ్డల దగ్గరికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినా
ఉద్యోగరీత్యానో లేకపోతే చదువురీత్యానో మీ పిల్లల దగ్గర మీరు వెళ్ళి కావాలనుకున్నా కూడా ఈ కార్డు ద్వారా మన రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు 29,762 షాపుల్లో ఎక్కడైనా సరే మీరు రేషన్ సరుకు తీసుకోవచ్చు. మీరు లేదా కొలిపరాలు విశాఖపట్నం అయినా మీరు విశాఖపట్నంలో సరుకు తీసుకోవచ్చు. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందిస్తున్నాం. మొదటి విడతలో 1,000 మంది తీసుకున్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా. రెండో విడతలో 97 లక్షల మంది తీసుకున్నారు. మూడో విడతలో మనం ఇచ్చే ఈ విడతలో ఇప్పటి వరకు 48 లక్షల మంది తీసుకున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 2,45,00,000 గ్యాస్ సిలిండర్లు అతని లబ్ధిదారులకి దీపం పథకం ద్వారా మనం అద్భుతంగా అందించగలిగాం. దాదాపు 910 రూపాయలు ఒక సిలిండర్, కుటుంబానికి కనీసం 2,500 రూపాయలు లబ్ధి కలిగేటట్టు ప్రభుత్వం అందిస్తున్న సహాయం రాష్ట్ర వ్యాప్తంగా మాకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం. మీరు కార్డు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అంతకుముందు రేషన్ కార్డులో నేను అంటే మాకు జిరాక్స్ కాపీలు క్యాస్ట్ కానీ రకరకాల ఇన్కమ్ సర్టిఫికెట్లకు కానీ పెడతా ఉంటారు. నేమ్స్ ఏంటంటే బాగా చిన్నగా అనిపించింది నాకు. ఒక్కొక్కసారి ఆ నెంబర్ కూడా కొంచెం చాలా చిన్నగా ఉంటుంది. మనం వెతికి చదువుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే అధికారిగా నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ మాత్రం చెప్పదలుచుకున్నాను. అది కొంచెం చిన్నగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ కార్డు చూసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు మన స్మార్ట్ రేషన్ కార్డు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫాంట్తో సహా సింపుల్గా అర్థమయ్యేలాగా, నెంబర్ కూడా నీట్గా కనపడేలాగా డిజైన్ చేశారు. తెనాలి పట్టణంలో 2 రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. పోలీస్ శాఖ సూచనల మేరకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ముందడుగు వేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. బొరేపాలెం రోడ్లోని హిందూ శ్మశాన వాటిక వద్ద మృతుల బంధువులు మరియు స్నేహితుల సమక్షంలో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఇలాంటి సందర్భాల్లో మానవతా దృక్పథంతో ముందుకు రావడం స్థానికులు ప్రశంసిస్తున్నారు. పోలీసులు కూడా బృందం చేసిన సహకారాన్ని అభినందించారు. ఛత్తీస్గఢ్కి చెందిన అతను మరి చెన్నైలో వర్క్ చేసుకొని వెళ్తూ ఉంటే మరి వారి హిందీ వాళ్ళు అతను మరి కాల్జారు ఏదో పడి ఉంటే పోలీసు వారి ఎంక్వైరీ ద్వారా తెలుసుకొని పోలీసులు వాళ్ళు పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు హిందీలో వచ్చిన వాళ్ళు మరి వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేసుకున్నాక రైల్వే పోలీసు వారు మరి ఆ బాడీని మరి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా అవడం వల్ల మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మరి రైల్వే పోలీసు వారు తెలియపరచడం, మా సేవా సమితి సభ్యులందరూ కూడా స్పందించడం, ఎమ్మెల్యే వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి జంగారెడ్డి కూడానికి చెందినటువంటి
మరి నూకవరపు అయ్యప్ప అని అతను కూడా మరి తిరుమల నుంచి దర్శనం చేసుకొని వారి మిత్రులతో కలిసి రైల్లో వస్తూ ఉండగా మరి కృష్ణా కెనాల్ కాడ అతను కూడా మరి పడిపోవడం జరిగింది. దాన్ని గమనించిన తన స్నేహితుడు ఆ ట్రైన్ కూడా ఆపి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. మరి అతను కూడా మరి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా కానీ మేము సహాయంగా ఉండడానికి మరి వాళ్ళు మమ్మల్ని కోరారు. మా వ్యాన్ ద్వారా తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా మేమేం చేయగలుగుతాం అంతవరకు మేము చేసి పెడతాం. चेन्नई से आ रहा था और ट्रेन से गिर गया। मैं उसका बड़ा भाई हूँ, मेरे से थोड़ा छोटा है, गिर गया और तो इधर ही है, हम लोग जला दिया उसको। कोई भी काम करने से पहले अच्छे से आना चाहिए भाई, देखकर कभी आने से आना, ऐसा कभी किसी के साथ ना हो। इसलिए हम क्या करते हैं भाई, कभी दुआ करते हैं कि ऐसी कभी किसी के साथ ना हो। అయ్యప్ప నేను జంగారెడ్డిగూడ నుంచి తిరుమల వెళ్తున్నాను. తిరుమల వెళ్ళి రాగా ఆ మనిషి కాలు జారి ట్రైన్ నుంచి పడిపోయాడు. చూసి నేను ఆ మనిషిని చూసి ట్రైన్ చైన్ లాగాను. ఆగిగా ఆ మనిషిని వెళ్ళి ఆ మనిషిని కాపాడదామని వెళ్ళగా ఆ మనిషి వేరే ట్రైన్ వచ్చి కొట్టేసింది, చనిపోయాడు. రైలు పట్టాలు ఉండగా చూడగా రైల్వే వారికి ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు వచ్చి పోలీసు వారు ఆధ్వర్యంగా తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కులలకొండ రైల్వే స్టేషన్ గేట్ దాటిన తర్వాత పడిపోయాడు. కీర్తిశేషులు ప్రముఖ న్యాయవాదులు సంకా శ్రీధర్ 20వ వర్ధంతి సందర్భంగా అన్నదాన సేవా కార్యక్రమం స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శుక్రవారం నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సంకా శ్రీధర్ చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడుతూ శ్రీధర్ ఆశ్రమ ట్రస్ట్ బోర్డు మెంబర్ అని, ఎంతో సహాయ సహకారాలు అందించారని నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాలకు శ్రీధర్ కుమారుడు సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు సంకా శ్రీధర్ గారు మా గురువు గారు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లా. ఆయన మానవతావాది, భక్తి తత్పరుడు. మన ఆశ్రమానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి ఆయన ఎన్నో సలహాలు, సంప్రదింపులు, మరి ఎట్లా ఉంటే పటిష్టంగా ఉంటుందన్న దీంతో ట్రస్ట్ ఏర్పాటుకు సహాయం చేశారు. వారు కూడా ట్రస్ట్ బోర్డు మెంబరు. మహానుభావుడు. ఆయన సూచించిన విధానమే ఈనాడు మేము ఆ ట్రస్ట్ బోర్డు పటిష్టంగా ఉండటానికి కారణం. సహృదయుడు. మన ఆశ్రమానికి కూడా గతంలో ఆయన ఎంతో సహాయం చేశారు. అటువంటి మహానుభావుడు మనం స్మరించుకోవడం గాంధీ ఆశ్రమంలో మరి ఈరోజు మనందరం కూడా శ్రద్ధాంజలి ఘటించడం 20 సంవత్సరాలు అయింది ఆయన కాలం చేసి. మహనీయుడిలో ఉద్దేశం ఏంటంటే తెనాలి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెనాలి. కాకుమాన శంకర ధర్మసత్రము, అట్లాగే కాకుమాన ఉళ్ళక్కి మెమోరియల్, అనేక సంస్థలు ఉన్నాయి. అందులో మరి మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమం. శాంతి అంటే సమస్యలు పరిష్కారం చేయటం. అన్నార్థులకు అన్నం పెడితే దాని మించినట్టు శాంతి మరొకటి ఉంది. పట్టణ గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన టాటా 1mg ల్యాబ్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్ నిర్వాహకులు సైదావలి మాట్లాడుతూ ఢిల్లీని ప్రధాన కేంద్రంగా కలిగిన టాటా 1mg సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తొలి బ్రాంచ్ ను తెనాలిలో ఏర్పాటు చేయడం మా గర్వకారణం. ఆధునిక సాంకేతిక పరికరాలతో ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షా సదుపాయాలను అందించడమే మా లక్ష్యమని తెలిపారు. ప్రారంభోత్సవంలో స్థానిక ప్రముఖులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. టాటా 1mgకి సంబంధించిన టాటా గ్రూప్స్ ఇండియాలోనే చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి అందరికీ తెలుసు. వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ టాటా 1mg. ఇది ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఏపీ మొత్తం మీద ఫస్ట్ ఫ్రాంచైజ్ మన తెనాలిలో నేను ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అతి తక్కువ ధరల్లో ఫుల్ ప్యాకేజీలు, ఫ్యామిలీ ప్యాకేజెస్ ఇలాంటివి చిన్నపిల్లలకి 6 సంవత్సరాలు దాటిన పిల్లలకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి 790 రకాల టెస్ట్లతో ఈ ఫ్రాంచైజ్ రన్ చేయబడుతుంది. మార్నింగ్ టైము 6 to 7, 7 to 8, 8 to 9 ఈ స్లాట్స్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మనకి ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
లేదా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పెట్టినా ఓవరాల్ మొత్తం డీటెయిల్స్ వాట్సాప్కి సెండ్ చేసేస్తాం. అవి సెండ్ చేసిన డీటెయిల్స్లో మీకు నచ్చిన టెస్ట్ మీరే ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీ ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేయబడుతుంది. శాంపిల్ కలెక్షన్కి కూడా మనం ఎటువంటి ఛార్జ్ కూడా చేయట్లేదు. ప్రతిదీ కూడా పేషెంట్ ఇంటికి వద్దకు వచ్చి చాలా హైజీనిక్గా వెక్యూట్ అయిన టెక్నాలజీతో మనం ఈ టెక్నాలజీని తీసుకొచ్చాము. ఈ శాంపిల్ కలెక్షన్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మొత్తం కనీసం 5 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్నే మనం ఇక్కడ వాడుతున్నాము. చాలా మంచిగా మనం దీన్ని ప్రోత్సహించవచ్చు. జనం కూడా కొంచెం ఆసక్తి చూపించి వాళ్ళకి కావాల్సిన స్లాట్లో ఒక రోజు కానీ 2 రోజులు కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు కావాల్సిన విధంగా దాన్ని బుక్ చేసుకొని కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అపూర్వమైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రస్థానంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. విద్యార్థి నాయకుడిగా ఆరంభమైన ఆయన ప్రయాణం నేటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఒక దీర్ఘమైన రాజకీయ గాథగా నిలిచింది. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో జన్మించిన చంద్రబాబు యువకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీలో చేరి పార్టీ బలపరచడంలో కీలక పాత్ర వహించారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నిరంతర ఆధునీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని నెలకొల్పి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించినందుకు ఆయనకు సైబర్ సీఎం బిరుదు లభించింది. 1999లో తిరిగి అధికారంలోకి వచ్చి విజన్ 2020 ద్వారా సమగ్ర అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి ప్రధాని మంత్రిగా మారి రాజధాని అమరావతి నిర్మాణ దిశగా చర్యలు చేపట్టారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ పాలనలో ఆధునిక మార్పులకు పునాది వేశారు. టెక్నాలజీ, ఈ గవర్నెన్స్, వ్యవసాయం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు. రైతు కుటుంబం నుండి ప్రారంభమై సాంకేతికతతో పాలనకు ప్రతీకగా మారిన చంద్రబాబు నాయుడు ప్రస్థానం తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయిందనటం అతిశయోక్తి కాదు. మన ప్రియతమ నేత, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 1వ తేదీకి 30 సంవత్సరాలు 3 దశాబ్దాల కాలం పూర్తయింది. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూసినట్లయితే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి పార్టీని స్థాపిస్తే ఆ తదనంతరం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలిగిపోయే విధంగా తన యొక్క రాజకీయ గమనాన్ని కొనసాగించారు. మరి ఆనాడు 30 సంవత్సరాల క్రితం అప్రతిహతంగా తెలుగుదేశం ప్రభంజనం నడుస్తున్న సందర్భంలో ఆనాడు పార్టీకి వచ్చినటువంటి ఒక ఆపత్ సమయంలో యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తం, అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం మొత్తం కూడా ఈ ఆపద నుంచి గట్టెక్కించగల దిశానిర్దేశకుడు ఎవరు అని చెప్పేసి ఎదురు చూసిన సందర్భంలో ఒకే ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తే శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు పార్టీ ఆపత్కాలంలో పార్టీకి పట్టినటువంటి ఒక పీడని వదిలించుకోవడానికి మరి అన్న నందమూరి తారక రామారావు గారు, అతను చంద్రుడైతే అతనికి ఒక గ్రహణంలాగా దాపరించినటువంటి వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే. ఆ గ్రహణాన్ని వీడి మళ్ళీ పున్నమి చంద్రుడిలాగా పార్టీని ప్రకాశింపజేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు 1995 సెప్టెంబర్ 1వ తేదీన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క ఆలోచన విధానంతో పార్టీని సంక్షోభం నుంచి కాపాడటమే కాకుండా సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేసుకుంటూ తనదైన శైలిలో రాజకీయాన్ని నడుపుతూ రాజకీయ దురంధరులైన అంతకుముందున్న పార్టీ శ్రేణులందరినీ కలగలుపుకొని రాష్ట్రాన్ని ఒక
ప్రభంజనమైన ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలాగా తెలుగుదేశం పార్టీని నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ఆనాడు హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మించిన, అలాగే అమెరికా నుంచి బిల్ క్లింటన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచానందరినీ చూపించిన అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. మరి ఆనాడు విజన్ 2020 అనేటువంటి ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక ఎగతాళిగా మాట్లాడి ఏంటో ఈయన విజన్ 2020 అని చెప్పేసి ఎగతాళిగా చేసిన సందర్భం మనందరికీ గుర్తుంది. కానీ నిజంగా విజన్ 2020 అనేది 2020 సంవత్సరానికి సైబరాబాద్ నిర్మాణంతో ఆ సైబరాబాద్ యొక్క ప్రపంచంలోనే ఒక హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటినీ కూడా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి దిశానిర్దేశకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి ఈనాడు విభజిత రాష్ట్రమైనటువంటి అమరావతిలో ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అతను 2014లో మరి విభజించిన రాష్ట్రంలో బస్సులో నుంచి పరిపాలన మొదలుపెట్టి 33,000 ఎకరాలని మరి భూ సమీకరణలో సేకరించినటువంటి ఘనత ప్రపంచవ్యాప్తంగా కూడా నివ్వెరపోయిన సందర్భం. మరి మనం చూసినట్లయితే 33,000 ఎకరాలని రైతులందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వటం అంటే చాలా ఎంతో ఘనమైన చరిత్రగా ప్రపంచం చెప్పుకుంది. 2019లో మళ్ళీ ఓటమికి గురి చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలనని 2019 నుంచి 2024 వరకు కూడా తన యొక్క అకుంఠిత దీక్షతో ఎక్కడా కూడా వెనుకాడకుండా ఆ దుర్మార్గమైన రాజకీయాలన్నింటినీ కూడా ఆ రోజు చూసాం. మరి కార్యకర్తలను ప్రతి కార్యకర్తని ఇబ్బంది పెట్టి నాయకులు కార్యకర్తలను జైలు నింపిన సందర్భం. ఆ జైలుకి నింపే ప్రయాణంలో సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో ఉంచిన ఆ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూలగొట్టి మరలా కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏతో ఏర్పాటు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారితో కలిసి మళ్ళీ అమరావతిని ఒక తన భుజస్కంధాలపై వేసుకుని అమరావతి రైతులను కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానివ్వండి అభివృద్ధి బాటలో నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన తోట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా తోట దుర్గా ప్రసాద్ ను పలువురు సత్కరించారు. అంగళగుదురు దాసకోటి ఆశ్రమంలో 74వ శ్రీ మహాలక్ష్మి వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 31 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 15 వరకు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. ఈ వ్రత మహోత్సవాలను ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి దాసశేష స్వామి గురు పరంపర పీఠం ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ సేవ ధర్మ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, పారాయణాలు, హోమాలు, ఆరతులు జరగనున్నాయి. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సామూహిక కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల కీర్తనలతో శ్రద్ధ ఘనతలతో నిండిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ మహోత్సవాల రోజుల్లో భక్తులందరికీ అన్నప్రసాద వితరణతో పాటు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. నేను చూసుకొచ్చాను, నా పాపాలన్నీ పోయాయి అని పరిపూర్ణంగా వెళతామను. ఇక్కడ 7 కోట్ల తీర్థాలు ఉన్నాయి, 300 కోట్ల తీర్థాలు అలా కాక వెళ్ళి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా అనేక కోణాల్లో రాముని యొక్క సంఖ్య 7 సంఖ్య. అటువంటి సంఖ్యని పరిపూర్తి చేశారు. 16 కోట్ల జపము అంటే 1, 6, 7 పరిపూర్ణమైందన్నమాట. అటువంటి అది పరిపూర్ణత అనుష్ఠానంలో కూడా సాధించినటువంటి మహనీయుడు గోవిందరావు గారు. దాసకుటి శ్రీ వాసుదాస స్వామి వారి ఆశ్రమంలో అంగలకుదురులో మహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమ పూజల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు 2 నిర్వహింపబడ్డాయి. ఒకటి నెల్లూరు జిల్లా తిమిర్తపాడులో నిర్మాణం అవుతున్నటువంటి పంచముఖాంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్టిక్కరు ఆవిష్కరణ. రెండవది భక్తాగ్రేసరులు మహోపాసకులు అయినటువంటి శ్రీ గోవిందరావు గారి
జీవన రేఖలు, వారి ఆధ్యాత్మిక జీవిత విధానం, దీనికి సంబంధించినటువంటి గ్రంథ ఆవిష్కరణ ఇవి రెండూ జరిగాయి. ఈ గ్రంథంలో పంగులూరు గోవిందరావు గారు చేసినటువంటి సాధన, తపస్సు, ఆ విధానం మనకి ఆదర్శంగా ఉండటం కోసమని ఇందిర గారు చక్కటి రచన చేసి ఈ సమాజం ముందు ఉంచారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగల్గుదురు 74వ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు గత ఆదివారం అంటే 37వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు జరుగుతుంది. ఉదయం పూట కుంకుమ పూజలు, అంతర్భాగంగా కళ్యాణం కానీ సత్యనావతం కానీ జరుగుతుంది. మరియు రామ మంత్రము, సుదర్శన మంత్రము, నారసింహ మంత్రం జరుగుతూ హోమం జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి కుంకుమ పూజ జరిగింది. రేపు శనివారం నాడు హనుమాన్ చాలీసా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అట్లానే వచ్చే వారం కూడా ఏదో కార్యక్రమాలు ఉన్నాయి, 15వ తారీఖు వరకు జరుగుతాయి. కాబట్టి భక్తులు ఉదయం 10 వచ్చేసి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రకు కావాల్సింది కోరుచున్నాము. నా పేరు సీతారామదాస స్వామి. 9966153156 వివరాలకి నన్ను సంప్రదించవచ్చును. పెదరావుల్లో నూతనంగా ఆధునిక సౌకర్యాలతో హనీఫ్ మాడ్యులర్స్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ బాజీ మీరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనీఫ్ మాడ్యులర్స్ అభివృద్ధి చెందుతూ గ్రామానికి ఉపయుక్తంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ సుభాని, షేక్ జాన్ సైదా, కొడాలి రమణబాబు, మారవతు సీతారామయ్య, హరికృష్ణ, షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. భాష ఇక్కడ ఈ మాడ్యులర్ ఫర్నిచర్స్ ఈ వర్క్షాప్ ఇదంతా పెట్టారు. మంచి ఆధునికమైన పరికరాలతో సుమారుగా ₹1 వెచ్చించి మంచి పరికరాల్ని ఈ ప్రాంతం వాళ్ళకి బాగా ఫర్నిచర్ తయారు చేయడానికి రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. అందుకంటే మించి ఈయన 10 ఏళ్ళ పైన మన దగ్గర విజ్ఞాన యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. విజ్ఞాన యూనివర్సిటీలో సంబంధం ఉన్న వాళ్ళు ఈయన కానీ ఇట్లా సుభాన్ ఖాన్ మేస్త్రి కానీ అట్లనే చుట్టుపక్కల అందరూ ఒక 700 మంది ఫ్యామిలీస్ అక్కడ హాస్టల్స్ ఇంకా మిగతా పనులు చేస్తూ అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళలో ప్రముఖంగా భాష రావడం చాలా సంతోషం. చాలా కష్టపడి చాలా రోజుల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఆ వర్క్ చేసి సంపాదించుకొని ఇట్లా స్థిరపడటం అనేది చాలా విశేషం. ఇప్పుడు మనకు విజ్ఞాన యూనివర్సిటీ కాకుండా మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి వీలవుతుంది. స్థానిక శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న 67వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. దేవస్థాన కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారిని విశేషంగా అలంకరించి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్య దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. భక్తులు ఈ ఉత్సవాలను ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గణపతి అందరికీ కూడా
శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం నందు ఈ సంవత్సరం 67వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమైనవి. ఈరోజు 9వ రోజు చివరి రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు 2 పూట్ల పూజా కార్యక్రమాలు, అట్లాగే ప్రతిరోజు సంవత్సర కార్యక్రమం భాగంగా స్వామివారికి హరికథలు, బుర్రకథలు, అట్లాగే కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అట్లాగే చివరి రోజు మహాకళ్యాణం ఈరోజుతో ఈ కళ్యాణంతో పూర్తవుతుంది. ఈ కళ్యాణంలో ఈరోజు ఈ దేవస్థానం చైర్మన్ అయినటువంటి నేను గ్రంథి సేతు మాధవరావు ఈ సంవత్సరం నేను చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గత 67 సంవత్సరాల ఎంతో మన దేవాలయాల్ని ఈ గణపతి ఉత్సవాల్లో అందరూ కూడా సహకరిస్తూ ఎంతో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మన ముళ్ళుకోట విశ్వనాథ శర్మ గారు కూడా మన ఈ చివరి రోజు కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవాన్ని వారి ప్రఖ్యాత ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కొల్లిపరలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అపూర్వమైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.